హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బాలు సార్. సో స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పట్లానే మనము నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ వైడ్ ఇష్యూస్ డిస్కషన్ చేయబోతున్నామండి. ఓకే, అండ్ నిన్న అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు మనం ఆన్సర్ చూస్తాం. ఎస్టర్డేస్ క్వశ్చన్ చూడండి. ఎస్టర్డేస్ క్వశ్చన్, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? సో మీ అందరికీ ఆన్సర్ ఐడియా ఉంటుంది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 24. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఏప్రిల్ 24. బికాస్ మనకి చూడండి 1992లో 73వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా దక్కించడం కోసము రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. అయితే ఈ పంచాయతీరాజ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి చట్టబద్ధ కల్పించింది, రాజ్యాంగ హోదా కల్పించింది 1993లో ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి రావడం జరిగింది. 1993 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. కాబట్టి ఈ ఏప్రిల్ 24ని మనము ప్రజెంట్ జాతీయ పంచాయతీ దినోత్సవంగా మనం గుర్తించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ March 8 తీసుకుంటే మీ అందరికీ తెలుసు ఏంటది అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఓకేనా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాము. అదేవిధంగా జాతీయ మహిళా దినోత్సవం కూడా ఐడియా ఉండాలి. జాతీయ మహిళా దినోత్సవం మనం ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఫిబ్రవరి 13. ఎందుకు జరుపుకుంటారంటే సరోజిని నాయుడు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 13ని జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటాం సరోజిని నాయుడుకి సంబంధించి. నెక్స్ట్ May 8 స్పెషాలిటీ ఏంటంటే ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ దినోత్సవం. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ దినోత్సవం మీ అందరికీ ఐడియా ఉంటుంది. రెడ్ క్రాస్ దినోత్సవం, రెడ్ క్రాస్ ఎక్కడ ఉంటుంది అంటే జెనీవాలో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 13 స్పెషాలిటీ ఏంటంటే 1919లో జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది కదా, జలియన్ వాలాబాగ్ డేగా చెప్తాం. ఓకేనా, జలియన్ వాలాబాగ్ దినోత్సవం. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, మరి ఈరోజు కరెంట్ అఫైర్లో ఫస్ట్ కొంచెం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏవియేషన్ విశ్లేషణ సంస్థ సీరియం. చూడండి, ఏవియేషన్ విశ్లేషణ సంస్థ సీరియం సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ప్రపంచంలోనే అత్యంత సమయపాలన కలిగిన విమానాశ్రయంగా నిలిచిన విమానాశ్రయం ఇది. ఓకేనా. ప్రపంచం అంటే అక్యురేట్ టైంకి రావడం అంటే దాదాపు సమయానికి చేరుకోవడం, అలాంటి విమానాశ్రయంగా ఏ విమానాశ్రయము ఇక్కడ ఈ ఘనత సాధించింది అంటే చూడండి, శంషాబాద్ విమానాశ్రయం హైదరాబాద్ విమానాశ్రయం అని కూడా అంటాము, హైదరాబాద్లో ఉంటుంది. ఓకేనా. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకేనా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే, సో హైదరాబాద్లో ఉంటుంది. సిరియం సంస్థ విడుదల చేసిన నివేదికలో ప్రపంచంలో అత్యంత సమయపాలన కలిగిన విమానాశ్రయం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో లక్నో ఎయిర్పోర్ట్ ఏంది చూడండి, చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ అంటారు దీన్ని. ఓకేనా, చౌదరి చరణ్ సింగ్ రైతు బాంధవుడు, భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి. సో చరణ్ సింగ్ పేరు. కోల్కతా ఎయిర్పోర్టుకు మరొక పేరు ఏంటి అంటే చూడండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్ అంటాము. దానికి డమ్ ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తాము. నాగపూర్ ఎయిర్పోర్ట్, దీని పేరు ఏంటంటే అంబేద్కర్ ఎయిర్పోర్ట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాగపూర్ ఎయిర్పోర్ట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 2024 జనవరిలో ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుంది? 2024 జనవరిలో ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఎక్కడ జరగబోతుంది అంటే చూడండి, దోహా. ఓకేనా, దోహాలో జరగబోతుంది. ఓకేనా. సో మిగతా ఆప్షన్ తీసుకుంటే ఖతర్. చూడండి, ఫిఫా వరల్డ్ కప్ 2022 ఖతార్లో జరిగింది. ఓకేనా. హాంగ్జో, ఇది చైనాలో ఉంటుంది. చూడండి, చైనా హాంగ్జో. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి ఆసియా క్రీడలు. ఓకేనా, ఆసియా క్రీడలు ఇక్కడ జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐ డ్రోన్ కార్యక్రమం కింద డ్రోన్లతో రక్తం సరఫరా చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశమంతటా విస్తరిస్తున్నట్లు ఏ సంస్థ వెల్లడించింది? చూడండి, ఐ డ్రోన్ కార్యక్రమం కింద డ్రోన్లతో రక్తం సరఫరా చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశమంతటా విస్తరించనున్నట్లు ఏ సంస్థ వెల్లడించింది? సో ఏ సంస్థ వెల్లడించడం జరిగిందంటే ఐసిఎంఆర్ అండి. ఐసిఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చెస్.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు చూడండి ఐ డ్రోన్ కార్యక్రమం కింద డ్రోన్లతో రక్తం సరఫరా చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ దేశమంతా విస్తరించబోతున్నట్లు ఇక్కడ వెల్లడించడం జరిగింది. గుర్తుపెట్టుకుని ICMR మన ఆన్సర్. ఓకేనా. సో మిగతా చూసుకుంటే ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ ఎయిమ్స్ ఇది న్యూఢిల్లీలో ఉంటుంది. ICMR కూడా న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు అని మీ అందరికీ తెలుసండి, April 7th వరల్డ్ హెల్త్ డే. April 7th వరల్డ్ హెల్త్ డే. అదేవిధంగా చూడండి WHO హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఓకేనా. జెనీవా అంటే స్విట్జర్లాండ్ దేశంలో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మే చూడండి 22, 24 అంటే 22, 23, 24 అని తేదీల మధ్య G20 పర్యాటక కార్యబృంద సమావేశాలు. చూడండి G20 పర్యాటక కార్యబృంద సమావేశాలు అంటే టూరిజం. ఓకేనా. కార్యబృంద సమావేశాలు ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలితంలో జరగబోతున్నాయి? ఎక్కడ జరుగుతాయి అంటే జమ్మూ కాశ్మీర్లో అండి. జమ్మూ కాశ్మీర్లో జరగబోతున్నాయి. ఓకేనా. సో జమ్మూ కాశ్మీర్లో ఇక్కడ G20 పర్యాటక కార్యబృంద సమావేశాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటున్నామండి? మే 22 నుంచి 24 మధ్య జరగబోతున్నాయి. ఓకేనా. నెక్స్ట్ G20 దేశాల కల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు. చూడండి G20 దేశాల కల్చర్ అంటే సాంస్కృతికానికి సంబంధించి కల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు మే 14 నుంచి 17 తేదీల మధ్య ఎక్కడ నిర్వహించబడ్డాయి? ఎక్కడ నిర్వహించారు? ఇది కల్చర్ సంబంధించి. ఓకే. చూడండి కల్చర్ సంబంధించి సమావేశాలు ఎక్కడ అంటే చూడండి భువనేశ్వర్. కల్చర్ సంబంధించి ఎక్కడ అంటే భువనేశ్వర్లో G20 దేశాల కల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు మే 14 నుంచి 17 తేదీల మధ్యలో జరగడం జరిగింది. నెక్స్ట్ చూడండి ఏ రాష్ట్రంలోని మొత్తం 20 జిల్లాలో పోలీసుల ద్వారా ఏ రాష్ట్రంలోని మొత్తం 20 జిల్లాల్లో పోలీసుల ద్వారా డ్రోన్ నిఘా వ్యవస్థను లేదా డ్రోన్ పోలీసింగ్. చూడండి సింపుల్గా డ్రోన్ పోలీసింగ్ సిస్టమ్ని ఏ రాష్ట్రం ప్రారంభించిందని, లేదంటే ఏ రాష్ట్రంలోని మొత్తం 20 జిల్లాల్లో పోలీసుల ద్వారా డ్రోన్ నిఘా వ్యవస్థను ప్రారంభించడం జరిగింది అంటే ఏ రాష్ట్రం అంటే కేరళ. ఓకేనా. కేరళ రాష్ట్రంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. కేరళ సంబంధించి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీన్ని ప్రారంభించడం జరిగింది. వెరీ మచ్ ఇంపార్టెంట్. 20 జిల్లాల్లో అంటే మొత్తం కంప్లీట్గా కేరళలో 20 జిల్లాలు ఉంటాయి. నెక్స్ట్ 350 కోట్ల రూపాయలతో దేశంలోనే అతిపెద్ద టన్నెల్ అక్వేరియం. చూడండి దేశంలోనే చాలా ఇంపార్టెంట్, దేశంలోనే అతిపెద్ద టన్నెల్ అక్వేరియం 350 కోట్ల రూపాయలతో దేశంలోనే అతిపెద్ద టన్నెల్ అక్వేరియం ఏ నగరంలో నిర్మాణం కానుంది? ఓకే. ఎక్కడ నిర్మాణం కానుంది అంటే హైదరాబాద్ ఓన్లీ. ఓకేనా. హైదరాబాద్లో దేశంలోనే అతిపెద్ద టన్నెల్ అక్వేరియం నిర్మాణం కాబోతుందండి. దీని కాస్ట్ ఎంత అంటే 350 కోట్ల రూపాయలతో. నెక్స్ట్ తమ దేశంలోకి అక్రమంగా వలసలు శరణార్థులుగా వచ్చే ఇతర దేశస్తులను అడ్డుకోవడానికి. చూడండి తమ దేశంలోకి అక్రమంగా వలసలు శరణార్థులుగా వచ్చే ఇతర దేశస్తులను అడ్డుకోవడానికి ఏ దేశం 2020 మార్చి నెలలో టైటిల్ 42 పేరుతో ఆంక్షలు విధించి ఇటీవల వాటిని రద్దు చేసింది? ఏ దేశం అంటే చూడండి అమెరికా దేశం టైటిల్ 42 పేరుతో ఆంక్షలు విధించడం జరిగింది. అంటే అమెరికాకి జనరల్గా అక్రమంగా వలసలు వస్తున్నారు, శరణార్థులు కూడా రావడం జరుగుతుంది. మెయిన్గా ఎక్కడి నుంచి వస్తున్నారు? అమెరికా కంటే మెక్సికో నుంచి ఎక్కువ వస్తారండి. మెక్సికో నుంచి రావడం జరుగుతుంది, ఇతర దేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది. వాళ్ళందరిని అడ్డుకోవడం కోసము టైటిల్ 42 ఒకప్పుడు దీన్ని విధించడం జరిగింది. ఓకే. సో దాన్ని రద్దు చేయడం జరిగింది. కొత్తగా శరణార్థుల పాలసీ అంటే రెఫ్యూజీస్ పాలసీ కొత్తగా అమెరికా తీసుకొని రాబోతుంది. ఇంకా తీసుకొని రాలేదు, ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సుదిర్మన్ కప్ 2023 ఎక్కడ జరిగింది? చూడండి సుదిర్మన్ కప్ అసలు ఫస్ట్ ఈ పదం గుర్తుపెట్టుకోవాలంటే డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. సుదిర్మన్ కప్ ఏ క్రీడకు సంబంధించింది అని అడుగుతాడు. సుదిర్మన్ కప్ అనేది బ్యాడ్మింటన్కి సంబంధించి. ఓకేనా. బ్యాడ్మింటన్. సో ఇది ఎక్కడ జరగడం జరిగిందంటే సూజో చైనా. గుర్తుపెట్టుకోండి ఆన్సర్ సూజో చైనాలో జరగడం జరిగింది. ఓకే. నెక్స్ట్ చూడండి కొన్ని పేపర్ కటింగ్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి చూద్దాం. వచ్చే వారంలో మోదీ బైడెన్ చట్టాపట్టాలు క్వాడ్ G7 పసిఫిక్ దేశాల సదస్సులో కలవనున్న ఇరు నేతలు. చూడండి భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చే వారంలో కొన్ని కీలక కూటమి సమావేశాలు ఒకరినొకరు ఎక్కువ సమయం గడపనున్నారు. చూడండి G7 సదస్సు ఆతిథ్యమిస్తున్న జపాన్ ఆహ్వానిత దేశం హోదాలో 8 దేశాలను ఆహ్వానం పంపింది. చూడండి
G7 సమావేశాలు జరిగినప్పుడు జనరల్గా ఏంటంటే ఏ కంట్రీ అయితే హోస్ట్ చేస్తుందో ఆ కంట్రీ అనేది సాధారణంగా కొన్ని దేశాలని ఆహ్వానించవచ్చు. జపాన్ G7 సమావేశాలకి అధ్యక్షత వహిస్తుంది. 8 దేశాలని ఆహ్వానించడం జరిగింది. సో భారతదేశానికి సంబంధించి నరేంద్ర మోడీకి ఆహ్వానం రావడం జరిగింది. సో ఆయన ఆహ్వానం మేరకు వెళ్ళబోతున్నారు. అదేవిధంగా దీంట్లో భాగంగా జో బైడెన్ కలవబోతున్నారు. నెక్స్ట్ ఈ సదస్సులో పాల్గొనడానికి మోదీ ఈ నెల 21 అంటే మే 21 హిరోషిమా బయలుదేరనున్నారు. మోదీ కూడా హాజరవుతారు. నెక్స్ట్ 22న పుపువా న్యూ గినియాలో పసిఫిక్ దీవుల ఫోరం సదస్సులోనూ మోదీ పాల్గొంటారు. చూడండి, పసిఫిక్ దీవుల ఫోరం సదస్సు అనేది మే 22న పుపువా న్యూ గినియా అంటే ఐలాండ్స్ అండి, అక్కడ జరగబోతుంది. దీనికి కూడా మోదీ హాజరు కాబోతున్నారు. నెక్స్ట్ ఇక్కడ అగ్ర రాజ్యాధినేతలతో ప్రధాని కీలక భేటీ కానున్నారు. నెక్స్ట్ 24న మే 24న క్వాడ్ దేశాల సదస్సుకు ఆదేశం ఇస్తున్న ఆస్ట్రేలియాలో అడుగు పెడతారు. చూడండి, క్వాడ్ దేశాలు అంటే 4 దేశాలండి. ఓకేనా, ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. ఈ క్వాడ్ సమావేశం అనేది ఆస్ట్రేలియా హోస్ట్ చేయబోతుంది. సో ఈ క్వాడ్ సమావేశానికి కూడా నరేంద్ర మోదీ గారు ఇక్కడ హాజరు కాబోతున్నారు. ఓకేనా, చూడండి భారత్ సహా కూటమి సభ్య దేశాల అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఈ కీలక సదస్సులో ఇండో పసిఫిక్స్లో చైనా దూకుడు, ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు తదితర అంశాలను చర్చించనున్నారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి, వెరీ మచ్ ఇంపార్టెంట్ మనకు సంబంధించి. నెక్స్ట్ చూడండి, ఏకతా హార్బర్ సంబంధించి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2023 మే 1 నుంచి 3వ తేదీలో మాల్దీవుల్లో పర్యటించి రక్షణ వాణిజ్య రంగాల్లో సహకార వృద్ధికి అంగీకారం కుదుర్చుకున్నారు. ఉమ్మడిగా నౌకా సైనిక అభ్యాసాలు నిర్వహించాలని 2 దేశాలు నిశ్చయించుకున్నారు. 2021లో మాల్దీవుల్లో తీర రక్షణ దళ స్థావరం ఏర్పాటుకు $5 కోట్ల రుణం అందిస్తామని భారత్ వాగ్దానం చేసింది. ఏకతా హార్బర్ పేరుతో చేపట్టనున్న ఈ నిర్మాణానికి రాజ్నాథ్ సింగ్, మాల్దీవుల రక్షణ మంత్రి మారియా అహ్మద్ దీదీలు శంకుస్థాపన చేశారు. నెక్స్ట్ చూద్దాం. చూడండి, అంటే ఇక్కడ భారతదేశానికి సంబంధించి మాల్దీవులకు సంబంధించి ఇక్కడ సహకార ఒప్పందం, ఇది రక్షణ మరియు వాణిజ్యకు సంబంధించి సహకార ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ భారత్ మాల్దీవులు 2009-2016 నాటి ఒప్పందాల ప్రకారం రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. మాల్దీవుల రక్షణ దళాలకు 70% శిక్షణ సదుపాయాలు భారత్ కల్పిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ హిందూ మహాసముద్రంలో పటిష్ట నిఘా ద్వారా మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక మండలాన్ని సంరక్షించడానికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అంటే బెల్ రాడార్లను అందించింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లారియస్ గ్లోబల్ స్పోర్ట్స్ అవార్డ్స్కి సంబంధించి చూద్దాం. ప్రతిష్టాత్మక లారియస్ గ్లోబల్ స్పోర్ట్స్ అవార్డులో 2022 ఏడాదికి పురుషుల విభాగంలో ఉత్తమ క్రీడాకారుడిగా లియోనల్ మెస్సీ అంటే అర్జెంటీనా కెప్టెన్ అండి, ఫుట్బాల్ టీం కెప్టెన్ అవార్డు గెలుచుకున్నాడు. అంటే లారియస్ గ్లోబల్ స్పోర్ట్స్ అవార్డ్స్లో బెస్ట్ మెన్స్ ప్లేయర్. ఓకేనా. నెక్స్ట్ మెస్సీకి ఈ పురస్కారం దక్కడం ఇది 2వసారి. మహిళల విభాగంలో ఉత్తమ క్రీడాకారిణ మహిళా అథ్లెట్ షెల్లీ అన్ ఫ్రేజర్. ఓకేనా, మహిళల విభాగంలో షెల్లీ అన్ ఫ్రేజర్, ఈమె జమైకాకి సంబంధించిన స్ప్రింటర్ అండి, చాలా ఫేమస్ అథ్లెట్, ఈ పురస్కారం గెలుచుకుంది. చూడండి, 2022లో మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు ఫుట్బాల్ ప్రపంచ కప్ టైటిల్ నెగ్గింది. 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా ఈ టైటిల్ నెగ్గింది. ఓకేనా, ఫుట్బాల్ ప్రపంచ కప్ అంటే ఫిఫా ప్రపంచ కప్ 2022 ఎవరు గెలుచుకున్నారు అంటే అర్జెంటీనా టీం. ఏ దేశం పైన గెలుచుకుంది అంటే ఫ్రాన్స్ దేశం పైన. ఓకేనా, ఎక్కడ జరిగింది అంటే ఖతార్లో జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అర్జెంటీనా మొత్తం 3 సార్లు ఫుట్బాల్ ప్రపంచ కప్ టైటిల్ సొంతం చేసుకుంది. షెల్లీ అన్ ఫ్రేజర్ 100 మీటర్స్ విభాగంలో 5వసారి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ స్వర్ణ పథకాన్ని సాధించింది. స్పెయిన్ టెన్నిస్ యువ క్రీడాకారుడు కార్లోస్ అల్కరాజ్, చూడండి స్పెయిన్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్కి బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. నెక్స్ట్ చూడండి, ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ రేస్ పూర్తి చేసిన మొదటి భారతీయుడిగా ఎవరు చరిత్ర సృష్టించారు? ఓకేనా, గోల్డెన్ గ్లోబ్ రేస్ ఎవరు అంటే అభిలాష్ టామీ. చూద్దాం. గతేడాది సెప్టెంబర్ 4న ఫ్రాన్స్లోని లెస్ సాబ్లర్ దులాన్ రేవు నుంచి ప్రారంభమైన ఈ ప్రపంచ సైలింగ్ రేస్లో చూడండి, సైలింగ్ రేస్ సముద్రంలో జరుగుతుంది. కేరళకు చెందిన ఈ నౌకాదళ విశ్రాంత అధికారి 2వ స్థానంలో నిలిచారు.
సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ 100 నగరాలను అత్యాధునికంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్మార్ట్ సిటీస్ మిషన్ కార్యక్రమం గడువును ఎప్పటి వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి. చూడండి, స్మార్ట్ సిటీ మిషన్ అనేది 2015లో ప్రారంభమైంది. ఓకేనా, అంటే భారతదేశ వ్యాప్తంగా 100 నగరాలను అభివృద్ధి చేయడం కోసం ఈ మిషన్ స్టార్ట్ చేస్తే దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మరి ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అంటే 2024 వరకు. ఓకేనా, 2024 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. చూద్దాము. 2015 జూన్లో నరేంద్ర మోడీ స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రారంభించారు. 2021లో తొలిసారిగా ఈ గడువును 2023 జూన్ 30 వరకు పెంచారు. కొన్ని నగరాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి తిరిగి మరోసారి గడువుని చూడండి 2024 జూన్ 30కి పెంచడం జరిగింది. నెక్స్ట్, ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాల మధ్య కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించడం దిశగా 4 అంశాల ప్రణాళికతో మధ్యవర్తిత్వం జరిపేందుకు ఏ దేశం ముందుకొచ్చింది? ఏ దేశం అంటే చైనా, గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాల మధ్య వివాదాల పరిష్కారం దిశగా ఏ దేశము మధ్యవర్తిత్వం వహించడం జరిగింది అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య చైనా, గుర్తుపెట్టుకోండి. కెనడా, అమెరికాల తర్వాత సొంతంగా క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేసిన ఘనతను ఇటీవల ఏ దేశం సొంతం చేసుకుంది? చూడండి, కెనడా, అమెరికా తర్వాత సొంతంగా క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేసిన దేశం ఏది అంటే చైనా. అంటే క్వాంటమ్ కంప్యూటర్ సిస్టమ్ కలిగి ఉన్న దేశాలు కెనడా, అమెరికా, చైనా, గుర్తుపెట్టుకోండి. 3 దేశాలు వెరీ మచ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, కోటింగ్ ఇండియా, ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్ పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు? ఎవరంటే నందిని దాస్. కోటింగ్ ఇండియా, ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ ది ఆర్టిజిన్స్ ఆఫ్ ఎంపైర్ పుస్తక రచయిత నందిని దాస్. నెక్స్ట్, 2023 ఏప్రిల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా నమో మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ఏ నగరంలో ప్రారంభించారు? ఇక్కడ ప్రారంభించడం జరిగింది సిల్వాసా. ఓకేనా, దాద్రా నగర్ హవేలీలో ఉండే సిల్వాసాలో ప్రారంభించడం జరిగింది. చూద్దాం. 14.48 ఎకరాల విస్తీర్ణంతో 203 కోట్ల వ్యయంతో ఈ సంస్థను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. నెక్స్ట్, ప్రపంచంలోనే మొదటిసారిగా ద్రవ హైడ్రోజన్తో నడిచే నౌకను ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు? ప్రపంచంలోనే తొలిసారిగా ద్రవ హైడ్రోజన్తో నడిచే నౌకను ఇటీవల ద్రవ హైడ్రోజన్ అండి, అంటే లిక్విఫైడ్ హైడ్రోజన్తో నడిచే నౌకను ఎవరు ప్రారంభించడం జరిగిందంటే నార్వే. ఈ దేశానికి చెందిన నార్లెడ్ అనే సంస్థ ఎంఎఫ్ హైడ్రా అనే పేరుతో అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్, 2023 ఏప్రిల్ 3 నుంచి 8 వరకు ఎన్నో శ్రీలంక, ఇండియా దేశాల వార్షిక సంయుక్త నౌకాదళ విన్యాస స్లైనెక్స్ అంటే శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్ అండి. ఓకేనా, కొలంబోలో నిర్వహించారు. ఎన్నవదంటే 10వది. ఓకేనా, స్లైనెక్స్ 2023 అనేది 10th వన్. నెక్స్ట్, భారత్కు చెందిన ఐఎన్ఎస్ స్కెల్టన్, ఐఎన్ఎస్ సావిత్రి, శ్రీలంకకు చెందిన ఎస్ఎల్ఎన్ఎస్ విజయబాహు, ఎస్ఎల్ఎన్ఎస్ సముద్ర ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ప్రపంచంలోనే మొదటిసారిగా అంతరించిపోతున్న ఆసియన్ కింగ్ జాతి రాబందుల పరిరక్షణ పెంపక కేంద్రాన్ని భారత్లోని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్. ప్రపంచంలోనే మొదటిసారిగా అంతరించిపోతున్న ఆసియా కింగ్ జాతి రాబందుల పరిరక్షణ పెంపక కేంద్రాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారంటే ఉత్తరప్రదేశ్. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, ఆత్మహత్యల ఆలోచనలు, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి సాంత్వన చేకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెలిమానస్ పేరిట ప్రారంభించిన టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అంటే 14416. గుర్తుపెట్టుకోండి. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈరోజు క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఆఫ్ ద డే. దేశంలో ప్రభుత్వ విభాగాల్లో 100% ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగిస్తున్న మొదటి రాష్ట్రం. సో క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోలు వాచ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.